నక్కలకు బొరియలు ఉన్నాయట, నక్కలు దాక్కోవడానికి నివసించడానికి. ఆకాశ పక్షులకేమో గూళ్ళు ఉన్నాయట. కానీ యేసుక్రీస్తు వారికి మాత్రం జానడు చోటు లేదట తల వాచుకోవడానికి. నిజమేనా? యేసుక్రీస్తు వారు అబద్ధం చెప్పడం నిజమే అంటావా? ఎందుకని ఆయనకు అంత చోటు ఉంటే ఎందుకు చోటు లేదంటాడు? ఎందుకు ఆయన మనుషులకు అర్థమయ్యేది ఏంటంటే ఎవరు చోటు లేకపోవటం ఏంది, చోటు లేకపోతే ఆయన ఏడ నిద్రపోయాడు, ఆయన ఏడ తిన్నాడు, చోటు లేదా? ఎందుకు లేదు? ఈ ప్రపంచం మొత్తం ఆయనదే, ఆయన చోటు లేదా అంటాం. కానీ ఆ మాటలో అర్థం ఏంటో మనకు అర్థం కావటం. అలా చోటు లేదన్నాడంటే నిజమే. ఎక్కడ చోటు లేదు? మన హృదయాల్లో ఆయనకు చోటు లేదు, మన ఆలోచనల్లో ఆయనకు చోటు లేదు, మన హృదయంలో ఆయన మాటలకు విలువ లేదు, ఆయనకు చోటు లేదు. ఆయన మనం హృదయంలో పెట్టుకొని ఒక్క మాటను కూడా మనం ఆయన్ని అంగీకరించట్లేదు, ఆయన ఇష్ట ప్రకారంగా బతకట్లేదు. అది చోటు లేకపోవడం అంటే మన హృదయంలో ఆయనకు చోటు లేదు. ప్రపంచంలో ఎందుకు లేదు? సముద్రం మీద నడవండి, సముద్రం ఆయనకు అవకాశం ఇచ్చి సముద్రం మీద నడిచిపోయాడు, పడవలో ఎక్కిపోయాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు దారి ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ఆ మేడగదిలోకి వెళ్ళి ఆయన రొట్టె విరసాలన్నప్పుడు ఒక మేడగదిని ఇచ్చారు. ఆయనకి ఎక్కడ ఆయన కావాలనుకుంటే ఏది తక్కువ కాదు, ఆయనకు అన్నీ ఉన్నాయి భూమి మీద కూడా. అయితే ఆయన అన్నమాట నిజం. నాకు జానడ చోటు లేదంటే నిజంగా భూమి మీద జానడ చోటు కాదు. భూమి మీద అంటే భూమి గురించి చెప్పట్లేదు, భూమి మీద ఉన్న మనుషుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మనుషుల యొక్క హృదయాలలో నాకు ఇంత చోటు లేదు అంటున్నాడు.